హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 8th క్లాస్ న్యూ హిందీ టెక్స్ట్ బుక్లోని 4th లెసన్ గీత్ ఈ లెసన్కి సంబంధించి వర్క్ బుక్ పార్ట్ ఏదైతే ఉందో గ్రామర్ పార్ట్ దీన్ని మనం డిస్కస్ చేద్దాము. సో ఈ లెసన్కి సంబంధించి ఈ పోయంకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో ఈరోజైతే మనము దీనికి గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో లెసన్ నేమ్ చెప్పాను కదా, గీత్. సో ఫస్ట్ చూడండి, సోచియే బోలియే ఈ ఇమేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై. ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? चित्र में एक किसान, दो बैल, किसान के मस्तिष्क में अपना परिवार, इंद्रधनुष, सूरज, बादल, पेड़ पौधे, उगते खेत, मोर, पक्षी, रास्ता, पत्थर, एक लड़का और एक लड़की दिखाई दे रहे हैं. సో పిక్చర్లో రైతు కనిపిస్తున్నాడు, అలాగే మనకి పొలం దున్నుతూ ఎద్దులు కనిపిస్తున్నాయి. అలాగే రైతు ఆలోచనలో తన కుటుంబం భోంచేస్తూ కనిపిస్తుంది, అంటే తను ఆలోచిస్తున్నాడు, తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఇంద్రధనుష్ రెయిన్బో కనిపిస్తోంది మనకి. అలాగే సూర్యుడు కనిపిస్తున్నాడు, మబ్బులు కనిపిస్తున్నాయి, చెట్లు, పొలాలు, నెమళ్ళు ఇలాగా ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. సో ఈ కాలంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏంటి అంటే, సో మీ ఆలోచనల్ని బట్టి, సో ఒకరు చెట్లు అని ఆన్సర్ చెప్పొచ్చు, ఇంకొకరు ఇంద్రధనుష్ అని చెప్పొచ్చు, ఇంకొకరు సూరజ్ అని చెప్పొచ్చు. సో రకరకాలుగా పిల్లల ఆలోచనల్ని బట్టి ఈ ఆన్సర్స్ అనేవి తెలుసుకోవాలి. సో ఇదే ఆన్సర్ చెప్పాలి, ఇందులో ఉన్నదే చెప్పాలి అని కాదు. సో పిల్లలు మీ నుంచి ఓన్ ఆన్సర్స్ని మీరు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, కిసాన్ ఖేతీబారీ క్యూ కర్తే హై. రైతులు వ్యవసాయం ఎందుకు చేస్తారు? किसान को हमारे जीवन में महत्वपूर्ण स्थान है. अगर किसान फसलें पैदा नहीं करते और खाद्यान्न का उत्पादन नहीं करते तो हमें खाने कुछ नहीं मिलता. किसान हमारे अन्नदाता है. सभी प्राणियों का पेट भरने किसान खेती बाड़ी करता है. तो किसान हमारे जीवन में महत्वपूर्ण स्थान रखते हैं. రైతులు మన జీవితంలో ఎంతో గొప్ప స్థానాన్ని పోషిస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారు, పంటని పండిస్తారు. మనం తినే అన్నాన్ని వాళ్ళే పండిస్తారు. వాళ్ళే కానీ ఆ పంటని పండించకపోతే, వాళ్ళు పని చేయకపోతే ఏమవుతుంది, మనకు తినడానికి కూడా ఏమీ దొరకదు. కిసాన్ హమారే అన్నదాతా హై. మనకి అన్నాన్ని ప్రసాదించే వాళ్ళు ఎవరు అంటే రైతులు. सभी प्राणियों का पेट भरने किसान खेती बाड़ी करता है. సో మనందరి ఆకలి తీర్చడానికి ఎంతో శ్రమించి పంటని పండిస్తారు రైతులు. సో అందుకని వాళ్ళు వ్యవసాయాన్ని చేస్తారు. వాళ్ళు వ్యవసాయం చేయకపోతే మనం బ్రతకడం కష్టం కాబట్టి. మోర్ కబ్ నాచ్తే హై. మోర్ అంటే నెమలి ఎప్పుడు నాట్యం ఆడుతుంది, ఎప్పుడు నాట్యం చేస్తాయి? బారిష్ కే మౌసమ్ మే జబ్ కాలి ఘటా ఛా జాతీ హై తబ్ మోర్నీ కే ఆస్పాస్ మోర్ నాచతా హై. मोर कब नाचता है? बारिश के मौसम में जब काली घटा छा जाती है, काले बादल छा जाते हैं. ఎప్పుడైతే నల్లటి మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తుందో అప్పుడు సంతోషంతో నెమళ్ళు నాట్యం చేస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. హమే మాన్ కబ్ మిలేగా. హమే మాన్ కబ్ మిలేగా. व्यक्ति खुशहाल होने से इस जन्म को सार्थक बनाने से हमें मान मिलेगा. మనకి గౌరవ మర్యాదలు అనేవి ఎప్పుడు దక్కుతాయి అంటే మనము సంతోషంగా ఉన్నప్పుడు, అలాగే మన జీవితాన్ని సార్థకం చేసుకున్నప్పుడు, అంటే మనము ఒక గొప్ప పనిని చేసినప్పుడు, నలుగురితో మనం సంతోషంగా కలిసినప్పుడు, మనం ఆనందంగా జీవిస్తున్నప్పుడు అందరి నుంచి కూడా మనకి మన్ననలు అనేవి పొందగలం మనము. हमें ज्ञान पाने के लिए क्या करना चाहिए.
మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? हमें ज्ञान पाने के लिए अज्ञान का अंधकार मिटाना है, विद्या की खेती करनी है, यानी విద్యార్జన करना है. సో మన జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలాలి, అజ్ఞానాన్ని మన నుంచి తొలగించుకోవాలి. సో ఆ చీకటిని పారద్రోలి మనం ఏం చేయాలి? విద్య అనేటువంటి వెలుగుని మనలో మనం వెలిగించుకోవాలి. అంటే ఆ విద్యని మనం పొందినట్లయితే జ్ఞానాన్ని కూడా మనం పొందొచ్చు. మనం ఎప్పుడైతే చదువుకుంటామో జ్ఞానాన్ని సంపాదించుకోగలము, మంచి చెడుకి తేడా తెలుసుకోగలము. సునియే బోలియే. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. కవి కి దృష్టి మే ఖేతీ కర్నా కా తాత్పర్య క్యా హై? సో కవి ఉద్దేశంలో ఖేతీ కర్నా, వ్యవసాయం చేయడం అంటే ఏంటి ఇక్కడ? కవి కి దృష్టి మే ఖేతీ కర్నా కా తాత్పర్య హై కి మెహనత్ కర్నా. ఇక్కడ వ్యవసాయం చేయడం అంటే ఏంటి? శ్రమించడం, కష్టపడడం అని. విద్యా की खेती करने से क्या होगा? विद्या की खेती करने से अज्ञान से जो आंखें बुझती है उनमें ज्ञान के दीप जलते हैं, यानी खूब परिश्रम करके पढ़ने से ज्ञान मिलता है और जीवन सार्थक बनता है. సో చూడండి, విద్య యొక్క వ్యవసాయం చేయడం అంటే ఏంటి? ఇక్కడ మామూలుగా వ్యవసాయం చేస్తే ఏం చేస్తారు రైతులు? ఎంతో శ్రమించి కష్టపడి ఆ పంటని చేతికి వచ్చేదాకా వాళ్ళు శ్రమిస్తూనే ఉంటారు. అలాగే మనము విద్యని సంపాదించుకోవాలి అంటే, జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు ఆ కళ్ళని తెరిచి చదవాలి, శ్రమించాలి. ఎంతో శ్రమించి మనం చదివినట్లయితే జ్ఞానాన్ని పొందగలము. అలాగే మన జీవితాన్ని సార్థకం చేసుకోగలము, మనము ఉన్నత స్థానానికి చేరుకోగలము. मोरों सा नर्तन डैश मिलेगा, इस पंक्ति का भाव क्या है? సో చూడండి, మోరోన్ సా నర్తన్ डैश मिलेगा అంటే मोरों सा नर्तन करना प्रतिभा दिखाने के अर्थ में लिखा गया है. हर किसी की प्रतिभा देखने के लिए सारा भारत प्रतीक्षा करता है. हमारे प्राणों में आशा की स्फूर्ति जब आती है तब हमारी प्रतिभा स्वयं प्रकाशित हो जाती है. సో ఇక్కడ ఏంటి? నెమలి వలె నర్తించడం, నెమళ్ళలాగా నాట్యం చేయడం అంటే ఏంటి? నెమళ్ళు వర్షం కురిసినప్పుడు, నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు అవి సంతోషించి నాట్యం చేస్తాయి, తన ప్రతిభని చాటుకుంటాయి, తనలో ఉన్నటువంటి ఆ నాట్యం అనేటువంటి కళని ప్రదర్శిస్తాయి. సో అలాగే మన అందరిలో ఉన్నటువంటి ప్రతిభ, మనందరిలో ఉన్నటువంటి టాలెంట్ని కూడా అందరికీ చూపించే సమయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మనం సంతోషంగా ఉంటాము అంటే, సో మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతామో, సో మనలో ఆ స్ఫూర్తి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ప్రతిభని మనము అందరికీ చాటగలము, ఈ దేశానికి మనం చూపించగలము, ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారగలము. నెక్స్ట్ పढ़िए. దీంట్లో ఫస్ట్ ఆ కాలం చూడండి. पाठ के आधार पर वाक्यों को सही क्रम दीजिए. సో లెసన్ని బేస్ చేసుకొని, ఆ పోయంని బేస్ చేసుకొని ఏ సెంటెన్స్ ముందొస్తుందో ఆ సెంటెన్స్కి 1 అని, తర్వాత వచ్చే సెంటెన్స్కి 2 అని, ఈ విధంగా మనం నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సెంటెన్సెస్ చూడండి. విద్యా की खेती करने को उन आँखों को ज्ञान मिलेगा, पूरा हिंदुस्तान मिलेगा, దీప్ బుఝే హై జిన్ ఆంఖోంకే. సో పోయం ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు మనకి తెలుస్తుంది ఈ సెంటెన్సెస్ ఎప్పుడు వస్తాయి, ఏది ముందొస్తుంది, ఏది తర్వాత వస్తుంది అనేది. సో ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటి? దీప్ బుఝే హై జిన్ ఆంఖోంకే. సెకండ్ సెంటెన్స్ ఉన్ ఆంఖోं को ज्ञान मिलेगा. నెక్స్ట్ విద్యా की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. సో ఇదన్నమాట ఆర్డర్. नेक्स्ट कॉलम, वाक्य पढ़कर उचित शब्द से खाली जगह भरिए. సో ఈ సెంటెన్స్ చదివి బ్లాంక్ని ఫిల్ చేయాలి. ఆన్సర్స్ మనకి ఇక్కడ పక్కనే బ్రాకెట్లో ఇచ్చున్నారనమాట. సో ఈ 2 ఆన్సర్స్లో నుంచి ఏది కరెక్ట్ వన్నో ఐడెంటిఫై చేసి బ్లాంక్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. గీతోं की डैश करने को पूरा हिंदुस्तान मिलेगा, खेती माटी. आंसर इज खेती. गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा.
डैश जहाँ है फूल खिलेगा, वेश क्लेश। आंसर क्लेश, क्लेश जहाँ है फूल खिलेगा। नेक्स्ट, आंखों को डैश मिलेगा, अज्ञान ज्ञान, ज्ञान, आंखों को ज्ञान मिलेगा। आंखों के डैश बुझे है, दीप दृश्य, आंखों के दीप बुझे है। मोरों सा डैश करेंगे, मोरों सा नर्तन करेंगे। नेक्स्ट ई कॉलम చూడండి, पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए। సో లెసన్ని బేస్ చేసుకొని సో ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఆ సెంటెన్సెస్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। సో అయితే సెంటెన్సెస్ చూడండి ఒకసారి। इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा। సో ఇక్కడ బ్లాంక్ అండర్లైన్ చేస్తున్నాను కదా, మార్క్ చేస్తున్నాను కదా, ఇవి ఆన్సర్స్ అన్నమాట। సో నేను కంప్లీట్గా సెంటెన్స్ ఒకసారి చదివి మీకు చెప్తాను। इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा, क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा। फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा, दीप बुझे हैं जिन आँखों के, उन आँखों को ज्ञान मिलेगा। విద్యా की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। సో ఇవి ఎప్పుడు కంప్లీట్ చేయగలరు మీరు, ఆన్సర్స్ ఎప్పుడు కరెక్ట్గా రాయగలరంటే పోయం మీకు తెలుసుంటే మాత్రమే వీటిని మీరు కంప్లీట్ చేయగలరు। నెక్స్ట్ కాలం, पद्यांश पढ़कर विकल्पों से प्रश्नों के सही उत्तर चुनकर कोष्टक में लिखिए। వికల్ప్ అంటే ఆప్షన్స్ అన్నమాట। సో ఇక్కడ ఇచ్చినటువంటి పోయంని చదివి ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాకెట్లో ఆన్సర్ని రాయాలి। సో జగదీష్ ఆర్య రాసినటువంటి ఒక కవిత పోయం ఇక్కడ ఉంది। సో చూద్దాం। సంగీ సాథీ ప్యారే ప్యారే, घर से आते न्यारे न्यारे, माता पिता के राज दुलारे, विद्यालय में मिलते सारे, सभी यहाँ पर पढ़ने आते, उत्तम शिक्षक उन्हें पढ़ाते। संगी साथी प्यारे प्यारे, घर से आते न्यारे न्यारे, माता पिता के राज दुलारे, विद्यालय में मिलते सारे, सभी यहाँ पर पढ़ने आते, उत्तम शिक्षक उन्हें पढ़ाते। దీనికి సంబంధించి కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చున్నారు। సో అవేంటో చూద్దాము। సో ఫస్ట్ చూడండి, సంగీ సాథీ కహా సే ఆతే హై। సో ఆన్సర్ ఏంటి, సంగీ సాథీ కహా సే ఆతే హై పోయంలోనే ఉంటుంది మనకు ఆన్సర్। సంగీ సాథీ ఘర్ సే ఆతే హై, కహా సే ఆతే హై, ఘర్ సే ఆతే హై। तो आंसर क्या है बच्चों, ऑप्शन ए। आंसर ఏంటి ఏ, घर से। ये किनके राज दुलारे है, ఇక్కడ చూడండి థర్డ్ లైన్లో ఉంది ఆన్సర్ మనకి। माता पिता के राज दुलारे, किसके राज दुलारे है, माता पिता के राज दुलारे है, ऑप्शन बी। उन्हें कौन पढ़ाते हैं, ఎవరు చదివిస్తారు వాళ్ళని, లాస్ట్ లైన్లో ఉంది। उत्तम शिक्षक उन्हें पढ़ाते, उत्तम शिक्षक, ऑप्शन ए। नेक्स्ट फोर्थ क्वेश्चन, संगी साथी कैसे हैं, संगी साथी प्यारे प्यारे, ऑप्शन ए। इस कविता की कवि कौन है, इस कविता के कवि जगदीश आर्य है। ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నాం జగదీష్ ఆర్య। ఆన్సర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయన్నమాట। नेक्स्ट कॉलम చూడండి, पद्यांश पढ़कर 3 प्रश्न बनाइए। यहाँ पे आपको क्या करना है, प्रश्न बनाना है, ना उत्तर नहीं देना है, प्रश्न बनाना है। సో ఇక్కడ మీరు ఆన్సర్స్ రాయకూడదు, మీరేం చేయాలి, క్వశ్చన్స్ని ఫామ్ చేయాలి। ఈ పోయంని చదివి సో ఏ విధంగా మీరు క్వశ్చన్స్ అడగొచ్చు ఇందులో నుంచి అనేది మీరు ఒక 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది। సో ఇక్కడ ఎగ్జాంపుల్కి 6 ఉన్నాయి, మీరు ఏవైనా 3 రాయొచ్చు అనమాట। సో పోయం ఏంటో చూద్దాం। नीला अंबर साथी मेरा, सागर मेरा मीत है, ऊंचा पर्वत साहस मेरा, मन मेरा नवनीत है, उगता सूरज दीपक मेरा, चंदा मेरा प्यार है। సో ఎగ్జాంపుల్కి ఇచ్చాడు చూడండి, अंबर कैसा है,
అంబర్ कैसा है. సో అలాగే చూడండి ఇంకా ఏమేం క్వశ్చన్స్ మనం రాయొచ్చు. తుమారా సాథీ కౌన్ హై. సో మామూలుగా అంబర్ సాథీ మేరా అన్నాడు కదా, తుమ్హారా సాథీ కౌన్ హై. అలాగే తుమ్హారా మిత్ర కౌన్ హై, తుమ్హారా సాహస్ కౌన్ హై, పర్వత్ कैसा है, सूरज कैसा है, తుమ్హారా మన్ कैसा है. సో ఈ విధంగా మనము డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ని అడగొచ్చు అనమాట. నెక్స్ట్ लिखिए చూడండి, लिखिएలో क्वेश्चन एंड आंसर्स చూద్దాము. नीचे दिए गए प्रश्नों के उत्तर 2 या 3 वाक्यों में लिखिए. तो पहला प्रश्न है, कविता में किसे मान मिलने की बात कही गई है. సో ఈ పోయంలో ఎవరికి గౌరవ మర్యాదలు దొక్కుతాయి అని చెప్పారు కవి. कविता में भारत का आम आदमी यानी किसान और मजदूर समेत सभी लोगों को मान मिलने की बात कही गई है. సో ఎవరికి గౌరవ మర్యాదలు దక్కుతాయి అంటే మన దేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా, శ్రమించే రైతులతో సహా అందరికీ కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయి. తమ తమ ఉన్నత స్థానాలకి వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి సరి అయిన స్థానాలు లభిస్తాయి, అందరి నుంచి ఆదరణలు పొందుతారు, గౌరవం పొందుతారు అని చెప్పేసి కవి చెప్పడం జరిగింది. హమే విద్యాకి ఖేతీ క్యో కర్నీ చాహియే. సో చూడండి ఆన్సర్, जो अज्ञान के अंधकार में सत्य को नहीं जानते उन्हें ज्ञान की ज्योति प्रज्वलित करने के लिए शिक्षा की साधना यानी विद्या की खेती करनी चाहिए. చదువు అనేటువంటి వ్యవసాయాన్ని ఎందుకు చేయాలి అన్నప్పుడు, సో చదువు అనే వ్యవసాయం చేయడం అంటే ఏంటి, ఆ విద్యని మనం పొందడం, జ్ఞానాన్ని పొందడం. సో ఎందుకు పొందాలి మనం జ్ఞానాన్ని అంటే, అజ్ఞానం అనేటువంటి చీకట్లో నుంచి మనం బయటకు వచ్చినప్పుడే మంచి చెడు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకి తెలుస్తుంది. उन्हें ज्ञान की ज्योति प्रज्वलित करने के लिए शिक्षा की साधना यानी विद्या की खेती करनी चाहिए. సో ఆ తేడాని మనం గమనించుకోవాలి. చెడు మార్గం నుంచి కాకుండా మనం మంచి మార్గంలో నడవాలి అన్నప్పుడు ఈ విద్య అనేది మనకి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మనం తప్పకుండా విద్యని పొందాలి, చదువుని మనం పొందాలి, జ్ఞానాన్ని మనం పొందాలి అని చెప్తున్నారు. कवि की दृष्टि में फूलों की खेती करने का आशय क्या है. कवि की दृष्टि में फूलों की खेती करने का आशय क्या है. సో అంటే ఏంటి, ఇక్కడ కవి దృష్టిలో పూలోంకి ఖేతీ కర్ణ అంటే పూలని సాగు చేయడం అంటే ఏంటి, ఇక్కడ కవి యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. कवि की दृष्टि में फूलों की खेती करने का आशय यह है कि जहाँ क्लेश है यानी अशांति है वहाँ शांति के फूल खिलेंगे और हर किसी के मन को चैन मिलेगा. उसके बाद हर कोई पूरे देश में खुशियों के फूल खिलाएगा. సో ఇక్కడ పూల సాగు అంటే ఏంటి అంటే, ఎక్కడైతే కలహాలు, కల్మషాలు, గొడవలు, అశాంతితో కూడినటువంటి వాతావరణం ఉంటుందో అక్కడ శాంతి అనేటువంటి పూలని వికసించాలి. అంటే అక్కడ శాంతిని చేకూర్చాలి, ప్రతి ఒక్కరి మనసులో శాంతిని పెంపొందించాలి. సో శాంతి అనేటువంటి ఆ పూలని దేశమంతటా వికసించాలి. అంటే ఎక్కడా గొడవలు, కలహాలు లేకుండా అందరూ ప్రశాంతంగా తమ తమ జీవితాన్ని కొనసాగించాలి అని దాని ఉద్దేశం అన్నమాట. సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా మీకు ఒకసారి మీరు లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది జాగ్రత్తగా విన్నట్లయితే మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఏంటి అనేది. సో ఫస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు ఖచ్చితంగా ఒకసారి కంప్లీట్గా వినండి జాగ్రత్తగా, అప్పుడు మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇదంతా కూడా. నెక్స్ట్ భాషాంశ్. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. సో ఇక్కడ చూడండి पर्यायवाची शब्द, एक शब्द के एक ही अलग अलग शब्द होते हैं लेकिन अर्थ एक ही होता है. సో ఇక్కడ ఏంటి, వర్డ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి, మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో అలాంటి వర్డ్స్ని మనం पर्यायवाची शब्द అంటాము. तो यहाँ पे जो शब्द दिए गए हैं इनके पर्यायवाची शब्द यहाँ पर डिब्बे में से चुनना है. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి పర్యాయవాచి శబ్ద అనేవి ఈ బాక్స్లో నుంచి ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాలి. ఫూల్,
फूल शब्द के पर्यायवाची शब्द है सुमन, पुष्प. फूल अन्ना కూడా ఫ్లవరే, సుమన్ అన్నా కూడా ఫ్లవరే, పుష్ప అన్నా కూడా ఫ్లవరే. సో మూడింటికి మీనింగ్ అయితే ఒకటే, కానీ వర్డ్స్ మాత్రం వేరువేరుగా ఉన్నాయి చూసారా. అలాగే मान, इस शब्द के पर्यायवाची शब्द है आदर, प्रतिष्ठा. नेक्स्ट वन क्लेश. क्लेश इस शब्द के पर्यायवाची शब्द है कष्ट, दुख. नेक्स्ट वन आँख. आँख शब्द के पर्यायवाची शब्द है नेत्र, नयन. नर्तन, नाच, नाट्य. नेक्स्ट रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసినటువంటి వర్డ్కి ఆపోజిట్ వర్డ్ విలోమ్ శబ్ద్. సో అది ఎక్కడ ఉంటుంది, ఇదే సెంటెన్స్లో ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. गुणी लोगों की संगति से मान मिलता है, अपमान नहीं. गुणी लोगों की संगति से मान मिलता है, अपमान नहीं. సో చూడండి ఏ వర్డ్ అండర్లైన్ చేశారు ఇక్కడ, మాన్. సో దీనికి ఆపోజిట్ ఏంటి, अपमान. किसी भी काम को पूरा करना चाहिए, ना कि अधूरा. पूरा, पूरा शब्द का विलोम शब्द क्या है, अधूरा. पूरा అంటే कंप्लीट, अधूरा అంటే इनकम्प्लीट. फूलों का खिलना और मुरझाना प्रकृति का नियम है. खिलना, मुरझाना. సో ఖిల్నా అంటే ఏంటి, వికసించడం. ముర్झाना అంటే వాడిపోవడం. पूजा करते समय दीप को जलाना चाहिए, बुझाना नहीं. జలానా, జలానా అంటే వెలిగించడం, బుझाना అంటే ఆర్పివేయడం. पुस्तकों को पढ़ने से ज्ञान मिलता है और अज्ञान दूर होता है. ज्ञान का विलोम शब्द क्या है, अज्ञान. नेक्स्ट पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढ कर लिखिए. సో వర్గ పహేలి ఇక్కడ ఇచ్చిన బాక్స్లో నుంచి లెసన్కి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. వాటిని సర్కిల్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఎగ్జాంపుల్కి చూడండి, హిందుస్థాన్. సో వర్డ్ పజిల్ అనమాట, హిందుస్థాన్. సో దీన్ని సర్కిల్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనము ఇంకా వర్డ్స్ ఉన్నాయి చూడండి, జీవన్. సో జీవన్, జీవన్. సో ఈ విధంగా ఫూల్, క్లేష్, జ్ఞాన్. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఇంకా రాయొచ్చు, గీత్ రాయొచ్చు. చూడండి గీత ఉంది, సో గీత్ రాయొచ్చు. సో క్లేష్, ఇవన్నీ కూడా ఇందులో నుంచి తీసుకొని రాసినవేనమాట. లాస్ట్ వన్ సృజనాత్మకత. ఇన్ శబ్దోं के अर्थ अपनी मातृभाषा में लिखिए. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్కి యొక్క మీనింగ్స్ మాతృభాషలో రాయండి. మన మాతృభాష తెలుగు కాబట్టి మనం తెలుగులో రాస్తున్నాం. మాన్, మాన్ అంటే ఏంటి, గౌరవము. అలాగే మోర్, మోర్ అంటే నెమలి. నెక్స్ట్ త్రాణ్, త్రాణ్ అంటే రక్షణ. నర్తన్, నృత్యము, నాట్యము. క్లేష్, కష్టము. అలాగే కలహాలు, ఇవన్నీ కూడా రాసుకోవచ్చు మనం వీటికి మీనింగ్. సో ఇది మనకి గీత్ లెసన్కి సంబంధించి. సో టోటల్గా మీకు వర్క్ బుక్ పార్ట్, టెక్స్ట్ బుక్ పార్ట్ ఏవైతే ఉన్నాయో గ్రామర్ పార్ట్ మొత్తం కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. సో ఇంకొక వీడియోలో మనము ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాము. ఇంతవరకు నా వీడియోని చూడకుండా ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.